మనం మార్నింగ్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఏ బై సైన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఇస్ ఈక్వల్స్ టు సి బై సైన్ సి ఇస్ ఈక్వల్స్ టు 2r అని ప్రూవ్ చేసాం. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ పైన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 3, 4, 5, ఫైండ్ ఇట్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నేను మార్నింగ్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే కనుక దిస్ ఈజ్ మై ట్రయాంగిల్, దీనికి ఒక సర్కమ్ రేడియస్ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే దీన్ని మనం ఒక సర్కిల్లో మనము డ్రా చేయొచ్చు కనుక. మీకు ఇంకా విజువల్గా కనపడాలనుకుంటే ఒక సర్కిల్ తీసుకుందాము. దిస్ ఈజ్ మై సర్కిల్. దీంట్లో నేను ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేస్తాను. ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మనము ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏకి ఆపోజిట్లో ఉన్న స్మాల్ ఏ అంటాం, బికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ బి అంటాం, సికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ సి అంటాం. ఈ 3 సైడ్స్ ఇచ్చాడు. దీనికి సర్కమ్ రేడియస్ అనేది ఉంటుంది. మనం ఇలా ఊహించుకుంటే సికి కానీ ఏకి కానీ బికి కానీ ఇచ్చుకుంటే దీన్ని సర్కమ్ రేడియస్ ఆర్ అంటారు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ ఫార్ములా అనేది చాలా అవసరం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనము సర్కమ్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ట్రయాంగిల్లో ఇది ఒక సైడు ఏ అనుకుని దాన్ని మనము 3 కింద తీసుకుంటా, ఇంకొక సైడు బి 4 సెంటీమీటర్స్ అనుకుంటారా, 4 యూనిట్స్ అనుకుంటా, సి ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్ అనుకుంటా. ఇప్పుడు మనము ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇచ్చాడు, మనం సర్కమ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో ఏకి బికి సికి ఒక రిలేషన్ ఉంది. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందంటే ఎలా చూపించగలుగుతాం? 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 కరెక్టే. అంటే ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి చూస్తే సి అనేది హైపోటనస్ అవుతుంది. హైపోటనస్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుందని తెలుసు మనకి? 90 degrees ఉంటుందని తెలుసు. క్లియర్లీ బై దిస్ ట్రయాంగిల్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. మళ్ళీ ఏం అడిగాడు? సర్కమ్ రేడియస్ అడిగాడు కనుక సి బై సైన్ సి, ఎందుకంటే నాకు సి తెలుసు, దాని ఎదురుగుండా ఉన్న యాంగిల్ 90 degrees తెలుసు కనుక నేను యూజ్ చేసేది సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2r. సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2r. నేను ఇది అప్లై చేస్తా. సి నాకు తెలుసు, సి అంటే 5 డివైడెడ్ బై సైన్ సి వాల్యూ, సైన్ యాంగిల్ అక్కడ ఎగ్జాక్ట్ యాంగిల్ సి వాల్యూ 90 degrees ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 times r. r అనేది సర్కమ్ రేడియస్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 బై సైన్ 90 degrees వాల్యూ 1 కనుక 1 రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 times r. 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, వెళ్తే డివైడ్ అవుద్ది. అంటే 5 బై 1 times 2 ఈజ్ ఈక్వల్స్ టు
radius, that is equals to pi by 2. This is the circumradius for this problem. Okay, now coming to the third problem. మన థర్డ్ ప్రాబ్లంకి వచ్చినప్పటికి if A is equal to 6 units, B is equal to 5 units, C is equal to 9 units, find the angle A అన్న. ఇది కూడా చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ మార్నింగ్ నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. కాస్ ఏ is equals to b square plus c square minus a square by 2bc అని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ యాంగిల్ ఏ అడిగాడు కనుక కొసైన్ రూల్లో నేను కాస్ ఏ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నాకు యాంగిల్ ఏ వచ్చేస్తుంది కనుక. సో ఈ బై అబ్జర్వింగ్ మై ఏ వాల్యూ is 6 and b వాల్యూ is 5 and c వాల్యూ is 9 అంటే 6 square plus 5 square minus 9 square. 6 square, sorry Nana, ikkada here my b square is 5 square. C is a 9, my C value is 9 square, minus my A value is 6 square by 2 times 5 times 9. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మన కాస్ ఏ వాల్యూ వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25, 9 స్క్వేర్ అంటే 81, minus 36 divided by 2 5s are 10, 10 9s are 2 5s are 10, 10 9s are 90. Now we have to add 25 plus 81, 25 plus 81, 6, 10. So 106 లోంచి నేను 36 తీసేస్తే సరిపోతుంది. 0 ఇక్కడ 70. Therefore I will get 70 by 90 is nothing but cos A. 0 get cancelled. So I need to find A value, right? So నేను ఏం చేస్తానంటే A is equals to cos inverse of 7 by 9. So this is the way to find the value of angle A or angle B or angle C. Okay, you will see some problems in the next class.